ఇక రాష్ట్రం నుంచి ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాలకు సంబంధించిన ఎగుమతులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగానికి సంబంధించిన ఎగుమతులే ఎక్కువగా ఉండేవి. కానీ ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాలకు సంబంధించిన ఎగుమతులు 2 ఏళ్లలో భారీగా పెరిగాయి. బోయింగ్, సాఫ్రాన్, లాక్హీడ్ మార్టిన్ లాంటి ఏరోస్పేస్ రంగానికి చెందిన అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. అమెరికాతో పాటు యూరోప్ దేశాలకు ఈ కంపెనీల నుంచి పలు కీలక పరికరాలు ఎగుమతవుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. గౌతమ్, రాష్ట్రం నుంచి ఏరోస్పేస్ రంగానికి సంబంధించిన వివిధ పరికరాలు కూడా విదేశాలకు ఎగుమతవుతున్నాయి. దీంతో ఏరోస్పేస్ రంగం ఇదివరకు 2వ స్థానంలో 3వ స్థానంలో ఉంది. ఆ తర్వాత ప్రస్తుతం ఈ ఏరోస్పేస్ రంగం నుంచి ఎక్కువగా ఎగుమతులు పెరగడంతో మొదటి స్థానం ఆక్రమించింది, మొదటి స్థానాన్ని పొందింది. తర్వాత ఫార్మా రంగం ఉంది. ఇదివరకు సాధారణంగా హైదరాబాద్ అంటేనే ఫార్మా, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీకి సంబంధించిన ఎగుమతులు ఎక్కువగా ఉండేవి. కానీ ఏరోస్పేస్ రంగం గత 2-3 ఏళ్లుగా అద్భుత పనితీరు ప్రదర్శిస్తుంది. ఈ మేరకు హైదరాబాద్ కేంద్రంగా హైదరాబాద్లోని శంషాబాద్లో ఉన్న జిఎంఆర్ ఏరోస్పేస్తో పాటు ఆదిబట్ల, నాదర్గుల్లో ఉన్న పలు ఏరోస్పేస్ కంపెనీలు ఈ మేరకు ఎగుమతులు చేస్తున్నాయి. ఈ ఎగుమతులన్నింటిని కూడా వివిధ దేశాలకు పంపిస్తున్నాయి. అమెరికా, బ్రిటన్తో పాటు యూరోప్లోని పలు దేశాలకు కూడా ఇక్కడి నుంచి ఎగుమతులు అవుతున్నాయి. దీనికి సంబంధించి సాఫ్రాన్తో పాటు లాక్హీడ్ మార్టిన్, బోయింగ్, రాఫెల్, హనీవెల్ లాంటి ఇంజనీరింగ్ కంపెనీలు కూడా ఉన్నాయి. అంటే ఏరోస్పేస్ రంగానికి కాదు, ఇంజనీరింగ్ రంగానికి సంబంధించిన కంపెనీలు కూడా ఎగుమతులు ఎక్కువగా చేస్తున్నాయి. దీంతో ఈ ఏడాది అంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో 33.4% వాటాతో ఏరోస్పేస్ ఎగుమతులు ముందు వరుసలో ఉన్నాయి. ఆ తర్వాత ఫార్మా రంగానికి సంబంధించి 20% ఆక్యుపై చేసింది. ప్రస్తుతం ఈ మొత్తం ఈ ఏరోస్పేస్ రంగానికి సంబంధించిన ప్రోత్సాహకులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కువగా ప్రోత్సాహకాలు ఇస్తుంది, భూమిని కూడా కేటాయిస్తుంది. దీంతో వివిధ అంతర్జాతీయ కంపెనీలు బోయింగ్తో పాటు లాక్హీడ్ మార్టిన్, సాఫ్రాన్, ఎయిర్ బస్, రాఫెల్ లాంటి కంపెనీలు ఇక్కడ తమ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. దీనివల్ల ఇక్కడ నుంచి ఉత్పత్తులు ఎక్కువగా పెరుగుతున్నాయి. అయితే 1960 అంటే ఈ ఏరోస్పేస్ రంగం ఇక్కడ హైదరాబాద్లో అభివృద్ధి చెందడానికి కారణాలను ముందు పరిశీలిస్తే దాదాపు 1960 దశకంలోనే ఇక్కడ డిఆర్డీఓను ఏర్పాటు చేశారు. దాని తర్వాత దానికి అనుబంధ రంగంగా కంప్లీట్గా తర్వాత ఆర్సీఐతో పాటు బీడీఎల్, మిదాని ఇలా పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ కూడా ఇక్కడ హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. గత 10-12 ఏళ్ళుగా కూడా కేంద్ర ప్రభుత్వము స్వదేశీ తయారీకి ఎక్కువగా ప్రోత్సాహం ఇస్తుండడంతో ఇక్కడ వివిధ అంతర్జాతీయ కంపెనీలు కూడా ఏర్పాటు అవుతున్నాయి. అంతేకాకుండా యూనికార్న్ కంపెనీలు కూడా ఏర్పాటు అవుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ మొత్తం 25 హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 25 పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఏరోస్పేస్ రంగానికి సంబంధించి టాటా అడ్వాన్స్ టెక్నాలజీతో పాటు ఇది అదానీ స్పేసు, రఘువంశీ ఏరోస్పేస్, ఇలా పలు రంగాలకు సంబంధించిన 25 కంపెనీలు ఉన్నాయి. అంతేకాకుండా 1000కి పైగా అంటే ఏరోస్పేస్ రంగానికి సంబంధించి 1000కి పైగా ఎంఎస్ఎంఈ కంపెనీలు కూడా ఉన్నాయి. వీటి వల్ల చిన్న చిన్న పరికరాలతో పాటు అతి కీలక పరికరాలు కూడా ఇక్కడ నుంచి ఎగుమతి చేస్తున్నారు. దీనివల్ల ఈ గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 32,850 కోట్ల విలువ చేసే ఎగుమతులు, ఏరోస్పేస్ రంగానికి సంబంధించిన ఎగుమతులు ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యాయి. 33.4%. అదేవిధంగా ఫార్మాకు సంబంధించి 24,000 కోట్ల రూపాయల ఎగుమతులు ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి కూడా ఎగుమతి అయ్యాయి. ఈ విధంగా మొత్తం ఏరోస్పేస్ రంగానికి సంబంధించి ఇక్కడ మొదటి వరుసలో ఉంది. ఆ తర్వాత ఫార్మా రంగానికి సంబంధించి పరిశీలించినట్లయితే ఫార్మా రంగం కూడా ఇక్కడ దాదాపు 2-3 ఏళ్ల క్రితం కూడా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత ఏరోస్పేస్ రంగం దీన్ని ముందు వరుసలో వచ్చింది. అయితే ఏరోస్పేస్ రంగం గత అంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో 15,940 కోట్ల ఎగుమతులు మాత్రమే ఉన్నాయి. అయితే 2 ఏళ్ల వ్యవధిలోనే దాదాపు రెట్టింపు స్థాయిలో అంటే 32,850 కోట్ల రూపాయల విలువ చేసే ఎగుమతులకు కూడా చేరుకుంది. అయితే ఫార్మాకు సంబంధించి ప్రస్తుతం 24,000 కోట్ల రూపాయల ఎగుమతులు ఉన్నాయి. అయితే ఈ ఫార్మా రంగం కూడా ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా జీనోమ్ వ్యాలీలో ఫార్మా, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీకి సంబంధించిన ఇక్కడ నుంచి కూడా ఎన్నో ఎగుమతులు కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే వ్యాక్సిన్తో పాటు ఇతర జనరిక్ ఔషధాలు కూడా ప్రపంచంలోని దాదాపు 100కి పైగా దేశాలకు ఇక్కడ నుంచే ఎగుమతులు అవుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఎగుమతి అవుతున్న ఎన్నో ఉత్పత్తులను కూడా ఇక్కడ వివిధ దేశాలకు కూడా ఎగుమతులు చేస్తున్నారు. అతి చౌకగా ఇక్కడ నుంచి మనకు దొరుకుతున్నాయి కాబట్టి ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ నుంచి దిగుమతి అంటే హైదరాబాద్ నుంచి ఎగుమతి అవుతే వాళ్ళు ఆయా దేశాలకు కూడా దిగుమతి చేసుకుంటారు. అదేవిధంగా ఇక్కడ ఏరోస్పేస్ రంగానికి వచ్చినట్లయితే మరోసారి ఇక్కడ ధృవ, స్కై రూట్, రఘువంశ్ ఏరోస్పేస్ లాంటి స్టార్టప్ కంపెనీలు ఇక్కడ ఏర్పాటు చేసి ఆ తర్వాత అనతి కాలంలోనే ఇతర దేశాలకు కూడా
అంటే ఇతర దేశాలకు సంబంధించిన శాటిలైట్లను కూడా ప్రయోగించే స్థాయికి కూడా ఎదిగింది. కాబట్టి ఏరోస్పేస్ రంగం అయితే ఇంకా ఎంతో అంటే రాబోయే 2-3 ఏళ్ల పాటు ఇదే విధంగా పురోగతి ప్రదర్శించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇప్పటికే ఏర్పాటు చేసిన కంపెనీలు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఎంతో అద్భుతాలు సృష్టిస్తున్నాయి. ఇంకా కొన్ని కంపెనీలు అయితే ప్రపంచ స్థాయిలో కూడా ఇక్కడ ఉత్పత్తులు చేస్తున్నాయి. కాబట్టి ఇంకా రాబోయే 2-3 ఏళ్ల పాటు ఇంకా అద్భుత పురోగతి, అంటే ఇప్పుడే ఏదైతే 34%తో ఉందో ఇదంతా కూడా ఇంకా ముందు ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా నిపుణులు చెప్తున్నారు. ఓవర్ టు యు గౌతమ్.